ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలోని కోనేరులో విష్ణునామల చేపలను అయితే చూడొచ్చు. ఇలాంటి చేపలను మరెక్కడా చూడలేము. ఇది ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన వింత. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తైన కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం. గుండంలో నిరంతరము నీరు ఉండడం వింత అనుకుంటే, ఇందులోకి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టని రహస్యం. ఇక్కడ స్వామివారు సాలగ్రామ రూపంగా స్వయంభువుడై మత్స్య రూపంలో విష్ణుమూర్తి కొలువైన క్షేత్రం. అదే శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ ఆలయం హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో, పంచనరసింహ క్షేత్రమైన యాదాద్రికి 44 కిలోమీటర్ల దూరంలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో ఎత్తైన కొండపైన ఉంటుంది ఈ ఆలయం. ఒలిగొండ నుండి తొర్రూరు వెళ్లే దారిలో కొండపైకి చేరుకోవడానికి 2 దారులైతే ఉన్నాయి. మొదటి కమాన్ నుండి వెళ్తే వెంకటాపురం ఊరిలో నుంచి కొండపైకి దారైతే ఉంటుంది. వెంకటాపురం ఊరిలో నుంచి వచ్చే దారి మొత్తం కూడా ఘాట్ రోడ్డే ఉంటుంది. అలాగే ఈ దారిలోనే మెట్ల దారి కూడా ఉంటుంది. అలా కాకుండా ఈ ఒలిగొండ నుండి తొర్రూరు వెళ్లే దారిలో మొదటి కమాన్ దాటాక కొంచెం ముందుకు వెళ్తే సెకండ్ కమాన్ అయితే కనపడుతుంది. అందులోంచి వెళ్తే ఘాట్ రోడ్ అయితే స్కిప్ చేయొచ్చు. ఇదంతా పార్కింగ్ ఏరియా. వెహికల్స్ అయితే ఇక్కడ వరకే అలో చేస్తారు. ఇక్కడ నుండి కొండపైకి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది. 4 వీలర్కి అయితే 40 రూపీస్, 2 వీలర్కి అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు పార్కింగ్కి. ఇంకా కొండపైకి వచ్చేసాం. ఎంట్రన్స్ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మత్స్యాద్రి. ఇలానే ముందుకు వెళ్ళి ఎడమవైపు వెళ్తే గర్భాలయం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇదే ప్రధాన ఆలయం. అక్కడ కుడివైపు నుండి మెట్లు దిగి కిందికైతే రావాలి స్వామివారి దర్శనానికి. ఇక్కడ స్వామివారు మత్స్య రూపంలో కోనేరులో వెలిశారు. అందుకే ఇక్కడ స్వామిని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అయితే పిలుస్తారు. మరెక్కడా లేని విధంగా ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఆ విష్ణుమూర్తి మొదటి అవతారమైన మత్స్య రూపంలో స్వామివారైతే స్వయంభూగా వెలిశారు. అలాగే స్వామివారి ప్రతిరూపమైన ఈ కోనేరులోని నీరు 11 రోజులు తాగితే నయం కాని జబ్బులు నయమవుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులైతే నమ్ముతారు. అలాగే ఈ కోనేరులో చేపలకు నుదుటిపై విష్ణునామాలు కలిగి ఉండడం ఇక్కడ మరో విశిష్టత. ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే ఉండదు. దర్శనానికి 5 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి ఒక్కరికి. అర్చన అయితే 30 రూపీస్ అయితే ఉంటుంది. కోనేరు పక్కనే కళ్యాణ కట్ట ఉంటుంది. ఒక్కరికి 20 రూపాయలు అయితే తీసుకుంటారు గుండు చేయడానికి. ఈ కళ్యాణ కట్ట పైనే రూమ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా రాత్రి నిద్ర చేయాలనుకుంటే ఇక్కడ రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు నిత్యాన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ స్వామివారితో పాటు పక్కనే ఆండాలమ్మవారు మరియు ఆంజనేయ స్వామికి ఉపాలయాలు కూడా ఉన్నాయి. మనం ఘాట్ రోడ్లో వచ్చే దారిలో పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది ఎంట్రన్స్ లోనే. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే లడ్డు వచ్చేసి 20 రూపాయలు, పులిహోరకు 15 రూపాయలు అయితే తీసుకుంటారు. ఎంజీబీఎస్ ఉప్పల్, భువనగిరి, ఒలిగొండ నుండి ఈ దేవాలయానికి బస్సు సౌకర్యం అయితే ఉంది. బస్ టైమింగ్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. మనం వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుండి కుడివైపున శివాలయం ఉంటుంది. తిరిగి వెళ్ళేటప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.